సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎయిర్‌పోర్ట్స్‌లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. బోలెడ్ అన్ని ఫ్లైట్స్, వందల కొద్ది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, డిలే అవుతున్నాయి. ప్యాసింజర్స్ గురించి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇటువంటి సిట్యుయేషన్ వచ్చింది? ఎస్పెషల్లీ ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. డీజీసీఏ రూల్స్ ఏం చెప్పాయి? ఇటువంటి సిట్యుయేషన్ గల కారణాలు ఏమిటి అనేది చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ క్యాబిన్ క్రూ అండ్ అలాగే ప్రస్తుతం సీనియర్ క్యాబిన్ క్రూ ట్రైనర్, ఒకప్పట్లో సీనియర్ క్యాబిన్ క్రూ మెంబర్ ఉన్నారు స్వాతి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వాతి. నమస్కారం. స్వాతి గారు, అసలు ఏం జరుగుతుంది? ఇండిగో ఫ్లైట్స్ వందల కొద్దీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అసలు ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? డీజీసీఏ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, 2 years ముందు నుంచే ఇవి ఉన్నాయి అన్నారు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ అండి, ఇక్కడ ఫ్లైట్ డ్యూటీ టైం, ఫ్లైట్ టైం అనే ఒక 2 ఉంటాయండి. నార్మల్గా లైక్ నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్స్ ఎలాగ నార్మల్గా అందరికీ ఉంటాయి, అలానే మాకు కూడా ఉంటాయి. మా రూల్స్ ఏంటంటే డీజీసీఏ సెట్ చేస్తుంది ఇన్ ఇండియా. సో ఈ రూల్స్ సెట్ చేసేటప్పుడు రివైజ్డ్ కూడా చేస్తుంటారండి, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగడం కావచ్చు, దాన్ని ఇన్వెస్టిగేషన్స్లో ఏమన్నా గ్లిచెస్ కనిపించినప్పుడు, బికాస్ రెస్ట్ పీరియడ్ వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనిపించినప్పుడు ఏమవుతుందంటే రివైజ్ చేస్తారు. అలా ఏం జరిగింది అంటే ఇన్ జాన్ టు మార్చ్ 2024 ఇన్ బిట్వీన్ దట్ సో రివైజ్ చేశారు రూల్స్ అనేవి. రూల్స్ రివైజ్ చేసిన తర్వాత సర్క్యులర్స్ అనేటివి ఎయిర్లైన్స్కి పంపించారు. అసలు ఏం రూల్స్ అవి? ఇప్పుడు ఎందుకు అంతగా ఎఫెక్ట్ అవుతుంది? ఇది ఫ్లైట్ డ్యూటీ టైం అంటే ఇంతకు ముందు లాగా కాకుండా ఇంకా దీన్ని పెంచారండి. మాకు ఫ్లైట్ డ్యూటీ టైం, ఫ్లైట్ టైం అని ఒక 2 ఉంటాయండి. ఫ్లైట్ డ్యూటీ టైం అంటే మీ సైన్ ఇన్, సైన్ ఆఫ్ ఉంటుంది, మాకు సైన్ అవుట్ ఉంటుంది. ఫ్లైట్ టైం ఏంటంటే ఫ్లైట్లో మేము స్టార్ట్ అయినప్పుడు అంటే చోక్స్ ఆఫ్ చోక్స్ అని అంటామండి. అంటే ఫ్లైట్ ఆల్మోస్ట్ లైక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైం, ఎగ్జాక్ట్లీ పుష్ బ్యాక్ టైం అనొచ్చు. సో ఈ టైంని మేము కన్సిడర్ చేస్తాం ఫ్లైట్ టైంగా. దీంతో పాటు బఫరింగ్ టైం ఒక 15 minutes యాడ్ ఆన్ అవుతుంది. దిస్ ఇస్ ద థింగ్. ఇది ఏంటి అంటే ఇన్ ఏ డేలో మేము 8 hours కంటే ఎక్కువ ఫ్లై అవ్వకూడదు అనేది ఒకటి ఉంటుంది మాకు. అలానే పైలట్స్ కూడా ఉంటుంది. సో ఇది ఏమవుతుంది అనేసి అంటే మళ్ళీ దీంట్లో ల్యాండింగ్స్ కూడా ఉంటాయి. ఎన్ని టేక్స్ ఆఫ్ చేయొచ్చు, ఎన్ని ల్యాండింగ్స్ చేయొచ్చు పర్ డే అనేది. 6 టేక్ ఆఫ్, 6 ల్యాండింగ్స్ చేయొచ్చు మాక్సిమం, ఇంకా అంతకంటే చేయకూడదు అనేది. సో దీన్ని ఏమవుతుంది అనేసి అంటే ల్యాండింగ్స్ పెరిగేసరికి ఒకవేళ లెట్ అస్ అస్యూమ్ 11 hours ఆఫ్ ఫ్లైట్ ఉంది అనుకుంటే దానికి మళ్ళీ రెస్ట్ పీరియడ్ మారుతుంది అనమాట. మాక్సిమం ఇన్ ఏ డే ఇన్ని అవర్సే చేయాలి, దానికంటే ఎక్కువ చేయకూడదు అని ఒక రూల్ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ వచ్చింది, నాట్ ప్లాన్డ్ అయితే చేయకూడదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వస్తే అప్పుడు డీజీసీని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆ పర్టికులర్ డేకి మాత్రం అవర్స్ అనేటివి 1 hour ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేశారు. ఇంతకుముందు వీక్లీ 1 off ఉండేది అనమాట. ఎవ్రీ 7th day షుడ్ బి ఆఫ్, ఇది మ్యాండేటరీ. ఇప్పుడు ఏం చేశారు అనేసి అంటే 6th and 7th day కూడా ఆఫ్ ఉండాలి, అంటే 48 hours. కొత్త రివైజ్డ్ రూల్. ఇంతకు ముందు 24 hours ఉండేది, ఇప్పుడు అది కాస్త 48 hours అయింది అనమాట. సో లైక్ నైట్ ల్యాండింగ్స్ కూడా ఇంతకు ముందు ఉన్న దానికంటే తగ్గించేశారు. ఇప్పుడు 2 night ల్యాండింగ్స్ కంటే ఎక్కువ చేయకూడదు అనే ఒక రూల్. ఇలా చాలా రూల్స్ మార్చడం వల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ పైలట్స్, నెంబర్ ఆఫ్ క్యాబిన్ క్రూస్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఎయిర్లైన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎయిర్లైన్స్ది తప్పనడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త క్రూని రిక్రూట్ చేసుకోవాలి, కొత్త క్యాప్టెన్స్ రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళ లైసెన్సింగ్కి వెళ్ళాలి. 2024లోనే ఈ రివైజ్డ్ రూల్స్ వచ్చాయి కదా. దిస్ ఇస్ లైక్ వాట్ ఐ సీన్ ఇన్ ద వెబ్సైట్, లైక్ డీజీసీఏ అఫీషియల్ వెబ్సైట్ లో దిస్ ఇస్ ద డేట్. ఎగ్జాక్ట్ గా ఎయిర్లైన్స్ కి ఎప్పుడు నోటిఫికేషన్ వెళ్ళింది అనేది ఈవెన్ ఐ డోంట్ నో దిస్. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ phase 1, phase 2 అనేసి ఒక 2 ఇచ్చారు. సో phase 1 లో ఈ పార్టీకి ఇంత రూల్స్, దాని phase 2 వచ్చేసరికి నవంబర్కి అంతా ఇదంతా అప్లికబుల్ అవ్వాలి అనేది ఒకటి ఇచ్చారు. సో అక్కడ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ దిస్ ఇస్ వాట్. సో ఇది ఇంకా ఏమవుతుందంటే ఇప్పటికి ఇంకా పైలట్స్ రెడీ ఉండకపోవడం, దీనివల్ల ఇష్యూ రావచ్చు. అసలు పైలట్స్ ట్రైనింగ్, మళ్ళీ రిక్రూట్మెంట్, యాక్చువల్గా ఏంటంటే స్టాఫ్ షార్టేజ్ అని చెప్తున్నారు. స్టాఫ్ అంటే ఇంతకు ముందు షార్టేజ్ లేదు, ఇప్పుడు ఏమైంది ఈ రూల్స్ వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇంకా ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ స్టాఫ్ కావాల్సి వస్తున్నారు, లైక్ పైలట్స్ అండ్ క్రూ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. బట్ ఇది సేఫ్టీ వైజ్ చూసుకున్నట్లయితే పైలట్స్కి అండ్ క్యాబిన్ క్రూకి అండ్ క్యాప్టెన్స్ వీళ్ళందరికీ కూడా రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ట్రూలీ సేఫ్టీ వైజ్ చూసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి, ఎందుకంటే ప్యాసింజర్స్కి ఇది చాలా బెస్ట్. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, 1 అది కూడా ఒక రకంగా మంచిదే. అండ్ 2 ఏమవుతుందంటే ప్యాసింజర్స్ కూడా సేఫ్టీ వైజ్ ఇంకా బెటర్ అవుతుంది, ఎందుకంటే క్యాప్టెన్స్ క్రూ ఇంకా రెస్ట్ పీరియడ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు రెస్ట్ తీసుకొని ప్రాపర్ వస్తారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ డీజీసీ ఎప్పటి నుంచో కూడా ఏమవుతుంది అనేసి అంటే ఖచ్చితంగా రెస్ట్ పీరియడ్ ఉండాలి అంటే ఉండాలి గ్యారంటీ. దీంతో పాటు ఏమవుతుంది, మాకు BHX అని కూడా ఉంటాయండి. ఫ్లైట్ కి ముందు బ్రెత్ అనలైజర్ టెస్ట్ ఉంటుంది, లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగానే మాకు కూడా చేస్తారు. మాకు పైలట్స్ కి క్రూకి ఇద్దరికి చేస్తారు. దీంట్లో కూడా ఏదైనా వస్తే గ్రౌండింగ్ ఉంటుంది, ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ టైం అయితే అవుట్ ఆఫ్ ద జాబ్, కంప్లీట్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ వార్నింగ్ కూడా లైక్ 3 months ఆఫ్ గ్రౌండింగ్ ఉంటుంది మాకు, క్యాప్టెన్ కి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఎవరు
లైట్గా ఏది తీసుకోరు. ఫ్లైట్ డిలేస్ అని ప్యాసింజర్స్ అంటారు కానీ అండి, ఫ్లైట్ డిలేస్ అంటే వెదర్ కండిషన్స్ వల్ల అవుతాయి, ఫ్లైట్ ఏదైనా చిన్న ఇష్యూ ఉండడం వల్ల జరుగుతుంది. చాలా లెస్ థింగ్స్లో క్రూ కానీ క్యాప్టెన్ ఇష్యూ వల్ల కూడా జరగచ్చు. కానీ అది లైక్ 0.001%. ఎందుకంటే బ్యాకప్ క్రూ ఉంటారు, బ్యాకప్ క్యాప్టెన్స్ కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమో జరిగింది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా ఎయిర్లైన్స్కి టైం సరిపోవడం లేదు. రిక్రూట్ చేసుకోంటారు అని కాదు, కానీ అవైలబిలిటీ కూడా ఉండాలి కదండి. క్రూ అంటే దొరుకుతారు, పైలట్స్ ఇస్ నాట్ ఈజీ టు ఫైండ్ కదా. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ ఏంటంటే పైలట్ ఒకరు సీనియర్ కెప్టెన్ ఉండాలి, ఒకరు జూనియర్ ఎఫ్ఓ ఉండాలి. ఎఫ్ఓస్ అంటే ఫ్రెషర్స్ని తీసేసుకోవచ్చు, కానీ పైలట్స్ని ఫ్రెషర్స్ని తీసుకోవడం కుదరదు. కానీ మీరు చెప్తుంది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇది ఎవరి తప్పిదము కాదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. బట్ ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతుంది ప్యాసింజర్స్. చాలా మంది తిట్టుకుంటుంది ఎస్పెషల్లీ ఇండిగో ఎయిర్లైన్స్, ఎందుకంటే వందల కొద్ది ఫ్లైట్స్ లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఇండిగో. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఎప్పుడు సాల్వ్ అవుతుంది? ప్రాబ్లం ఇండిగోతో ఎందుకు అవుతుంది అనేసి అంటే ఇండిగో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువైపోయాయి. సో రిక్రూట్మెంట్స్ ఎంత ట్రై చేస్తారు, ఫస్ట్ ఆఫీసర్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్, దే మైట్ హ్యావ్ రిక్రూటెడ్. కానీ క్యాప్టెన్స్ దగ్గర ఇష్యూ వస్తుంటుంది. క్యాప్టెన్స్ రిక్రూట్ చేయాలన్నా దే షుడ్ బి అవైలబుల్. సీనియర్ క్యాప్టెన్స్ అవైలబుల్ ఉంటేనే రిక్రూట్ చేయగలరు. అందుకే ఇష్యూ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అకార్డింగ్ టు అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేసారు యాక్చువల్గా, తిరుపతి టు హైదరాబాద్ ఈ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు. బట్ ప్యాసింజర్స్ బాగా ఇబ్బంది పడిపోతున్నారు, ఒకరిని చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరి తప్పిదము కాదు అంటున్నారు. బట్ ఎలా దీన్ని సెటిల్ చేయొచ్చు, ఆ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది? సెటిల్ చేయడం ఇప్పుడు ఒకవేళ సెటిల్ చేసేది అంత ఈజీ అయితే క్యాన్సిల్ చేసుకోరు. ఎందుకంటే ఒక ఎయిర్లైన్స్ ఇండిగో అనేది నార్మల్గా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఎక్కువ మంది ఎందుకు చూస్ చేసుకుంటారు అనేసి అంటే ఆన్ టైం పర్ఫార్మెన్స్ మెయిన్లీ అండ్ చీపెస్ట్ ఫ్లైట్స్ టు. ఈ రెండింటికి వాళ్ళు కూడా వాళ్ళ నేమ్ వెళ్ళాలని ఎవరు అనుకోరు కదండి, వాళ్ళ హ్యాండ్స్లో కూడా లేదు కాబట్టి జరుగుతుంది. సో ఐ డోంట్ నో హౌ ఇండిగో ఈస్ వర్కింగ్ యాక్చువల్లీ. మేబీ వాళ్ళకి క్యాప్టెన్స్ ఇంకా దొరకలేదేమో, దానివల్లే జరుగుతుందేమో. ఈ ప్లాన్స్ అనేది ఫ్లైట్ ప్లానింగ్ అనేది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ టైం లోపల పైలట్స్ అనేది దొరకపోవడం కావచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే పైలట్స్కి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా సిక్ లీవ్స్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ లీవ్స్ అవ్వచ్చు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ఇంతమంది పైలట్స్ ఉన్నారు కదా మేనేజ్ చేసేద్దాం అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కొంతమంది పైలట్స్ సిక్ లీవ్స్ కానీ ఎమర్జెన్సీ లీవ్స్ కానీ వెళ్ళిపోయిండొచ్చు, ఏదైనా యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా. ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ ఫ్లైట్, అవుట్ ఫ్లైట్ కూడా ఏదో జరిగిండొచ్చు. సో దానివల్ల కూడా వాళ్ళు అన్అవైలబుల్ అయి ఉండొచ్చు, దానివల్ల కూడా జరగచ్చు. లైక్ ముందుగానే ఎయిర్లైన్స్ ప్లాన్ చేసుకోండొచ్చు కదా అనడానికి ఎయిర్లైన్స్ కూడా బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. అట్ ద సేమ్ టైం డీజీసీఏ రూల్స్ ఆర్ గుడ్. ఎందుకంటే ప్యాసింజర్స్గా మనం ఏమనుకుంటాం, ఒక చిన్న డిలే వచ్చినా సరే మన దాన్ని మాత్రం చూస్తాం, కానీ సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఒక ఫ్లైట్ క్రాష్ అయితే దాంట్లో మనుషులు చనిపోవడమే కాదు, ఎకానమీ ఎంత పడిపోతుంది, ఎంతమంది జాబ్ లాస్ అవుతారు, ఇవన్నీ ఫ్యామిలీస్ రోడ్డుకు వచ్చేస్తాయి. అండ్ టాప్ ఆఫ్ దట్ అన్నిటికంటే ఎక్కువ చూసేది ఏంటంటే మనిషి లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో డిలే అనేది రీజన్ అనేది కనుక్కుంటే మనకు తెలుస్తుందండి. ఒక చిన్న ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగిందండి, ఒకవేళ ఒక 2 hours ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఒక ఎయిర్ ఇండియా క్రాష్ జరగడం ఇలాంటి ఏది చూస్ చేసుకుంటాం. 2 hours 24 hours అయినా ఇట్స్ ఫైన్. అన్ని లైఫ్స్ కి వి కాంట్ డూ దట్. అందుకే ఎయిర్లైన్స్ ఇక్కడ డీలే కాదు కదా, క్యాన్సిల్స్ చేస్తున్నారు. అంటే వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఫ్యామిలీ ఫంక్షన్స్. ఓకే, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఈ రెండు ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఐ అండర్స్టాండింగ్. ఈవెన్ నేను కూడా అది ఫేస్ చేస్తాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్ ఈస్ ముందుగానే ఎయిర్లైన్స్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే దానివల్ల ఏంటి ప్యాసింజర్స్ అట్లీస్ట్ బై రోడ్ వెళ్ళడము, వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటారు, వేరే ఫ్లైట్స్లో వెళ్ళడము చూసుకుంటారు. కానీ ఎయిర్లైన్స్లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లైక్ ఐ సెడ్ మేబీ లాస్ట్ మినిట్లో క్యాప్టెన్స్కి ఏదైనా ఇష్యూ జరిగి రాకపోయి ఉండొచ్చు, అలాంటి జరగడం వల్ల కూడా ఇష్యూ వచ్చిండొచ్చు. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ డీజీసీఏ రూల్స్ అనేవి మనకు 2 years బ్యాకే ఉన్నాయి. ఇండిగో వాళ్ళు కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ 2 yearsలో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని ఉండొచ్చు, ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు కొద్దిగా. అంటే ఇంత భారీగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఇఫ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ డీజీసీఏ రూల్స్ని అని కొంతమంది వాదిస్తున్నారు. దానికి మీరేమంటారు? వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఆన్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఎవరైనా డిలేస్ చేసుకుంటే వాళ్ళకే లాస్. ఇప్పుడు ప్యాసింజర్స్ నేమ్ పోతుంది, ఫేమ్ పోతుంది, అండ్ టాప్ ఆఫ్ దట్ మనీ లాస్ కూడా జరుగుతుంది. సో ఇది ఎయిర్లైన్స్ కూడా కావాలనుకోదు కదండి, వాళ్ళ చేతిలో ఉంటే ఫర్ షూర్ దే మైట్ హ్యావ్ డిడ్ ఇట్. మన ఇండియాలో ఏంటంటే అండి రూల్స్ ఫాలో అవ్వం మనం. సో వీల్ గో ఓకే, ఒక పొల్యూషన్ చెక్ ఈ టైం లోపల చేయాలి, కార్కి ఈ లోపల దీన్ని స్టాప్ చేయాలి 15 years లోపల అన్నా కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఎందుకంటే ఇది ఆన్ రోడ్ అంత పట్టించుకోరు. కానీ డీజీసీఏ రూల్స్ అలా చేయడానికి లేదు. ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే ఎయిర్లైన్స్ లైసెన్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. సో ఫర్ షూర్ దే మైట్ హ్యావ్ నాట్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్.
ఖచ్చితంగా వాళ్ళైతే ట్రై చేస్తుంటారు. నాకేమనిపించింది అంటే ఇన్ఫ్యాక్ట్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది మేబీ ఏమైంటుంది సీనియర్ క్యాప్టెన్స్ దొరకడం కష్టం అవుతుంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో హైరింగ్ అనేది అనేది టఫ్, ఎందుకంటే సీనియర్ క్యాప్టెన్స్ దొరకడం అంత ఈజీ కాదండి. సో క్రూ కంటే మాకు 1000 ఫ్లయింగ్ అవర్స్ కానీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మేము సీనియర్ క్యాబిన్ క్రూగా అయిపోవచ్చు. సో మీరు ఇండిగో తరపు నుంచి, ఎయిర్లైన్స్ తరపు నుంచి, బికాస్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ అంటే ఎయిర్లైన్స్ తరపు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి, బట్ ఇక్కడ ప్యాసింజర్స్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు పాపం. ఇట్ ఇస్ అ రిలీజియస్ అండ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ థింగ్. చాలా మందికి అక్కడ క్యాన్సిల్ అయిపోయాయి. దే హ్యావ్ టు టేక్ బస్సెస్. ఈ ఇబ్బందులన్నీ పడుతున్నారు. కొంతమందికి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, అసలు ఫ్లైట్ డీలే అంటున్నారు. ఏది పర్ఫెక్ట్గా అనౌన్స్ చేయట్లేదు, అంటే అట్లీస్ట్ అది ఏది కరెక్ట్గా చెప్పట్లేదు, మాకు కన్వే చేయట్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు అని అక్కడ ప్యాసింజర్స్ చాలా మంది గోల పెడుతున్నారు. అట్లీస్ట్ క్యాన్సిల్ అయిందా, డీలే అయిందా, వాట్ ఆర్ ద నెక్స్ట్ అరేంజ్మెంట్స్, ఇవన్నా చూసుకోవాలి కదా. అంటే పాయింట్ ఆఫ్ టైం స్పాంటేనియస్ గా అవి చూసుకోవడానికి అయితే ఉండొచ్చు కదా, హైరింగ్ కాకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్, ఈవెన్ నేను ప్యాసింజర్ గా ట్రావెల్ అయిందాన్ని. ఇన్ఫాక్ట్ నేను ఫ్లై చేసే టైంలో ఎప్పుడన్నా ఇలాంటి చిన్న డిలే ఏదైనా జరిగినా కూడా వీ యూస్ టు డూ అనౌన్స్మెంట్. మేము పర్సనల్ గా మేము ఒక అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం. ఎవరికైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని ఆఫ్లోడ్ చేసి వాళ్ళని తొందరగా కనెక్టింగ్ ఫ్లైట్స్ తో మా ఎయిర్లైన్స్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడి ఇలాంటివి మేము చాలా చేసాం. ఓకే, ఎందుకంటే మాకు తెలుసు కదండి వాళ్ళపై ఇంత కనెక్టింగ్ ఫ్లైట్ ఒకటి మిస్ అయిందంటే ఎంత లాస్ అవుతుంది. అండ్ వాళ్ళు దేనికోసం ట్రావెల్ అవుతుంటారో తెలియదు మనకి. ఇంటర్వ్యూస్ కావచ్చు, వాళ్ళ ఎంటైర్ లైఫ్ దాని మీద డిపెండ్ అయ్యి. ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ నాకు కూడా ఒక్కోసారి ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది, ఎక్కడన్నా క్యాన్సిల్ అయితే ఎలా అనేసి ఒక భయం అనేది ఉంటుంది. సో ఇవి కానీ మాక్సిమం ఎయిర్లైన్స్ చేయకూడదని అనుకుంటాయండి, కానీ జరుగుతాయి. ఇప్పుడు ఆన్ రోడ్ లో కూడా మనం చాలాసార్లు స్ట్రక్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎయిర్లైన్స్ ఇవ్వాలి. యాజ్ సూన్ as they get to know, they have to pass the information. Definitely. So that way అంటే వేరే ప్లాన్స్ అన్న చేసుకుంటాం. వేరే ప్లాన్స్ లైక్ యూ సెడ్ ఎయిర్ ఇండియా ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి వెంటనే రోస్టరింగ్ లో అర్థం అవ్వగానే ఇంతమంది లేరు అనేసి తెలియగానే వెంటనే క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడ ఇండిగోలో ఏమైతుంది అనేసి అంటే చాలా ఫ్లైట్స్ ఒకటే అట్ ఏ టైం అవుతున్నాయి. సో లాస్ట్ మినిట్ వరకు క్యాప్టెన్స్ గురించి ఎప్పుడు తెలిసిన వెంటనే అట్లీస్ట్ దే కెన్ క్యాన్సిల్ దట్ ఫ్లైట్. సో మైట్ బి దే ఆర్ థింకింగ్ లైక్ ఇంకొక క్యాప్టెన్స్ ఆ ఫ్లైట్ డిలే చేసి ఇక్కడ పంపించడం, అలా ఏదైనా షఫ్లింగ్ చేస్తున్నారో ఏంటో తెలియదు. ప్లానింగ్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్లానింగ్ టీమ్ ఓవర్ దేర్. రోస్టింగ్ టీమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో వాళ్ళు కూడా చేయాలి ప్రాపర్. వాళ్ళు పాపం గ్రౌండ్ స్టాఫ్ మీద అందరం అరుస్తాం కానీ అండి, క్యాబిన్ క్రూ మీద నెక్స్ట్ లెవెల్లో క్యాబిన్ క్రూ మీద అరుస్తారు. కానీ గ్రౌండ్కి ఇన్ఫర్మేషన్ అనేది హైయర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. వాళ్ళు ఏది వస్తుందో అదే వీళ్ళు ఇవ్వగలరు. సో ఈ సిచ్యువేషన్ వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ కానీ DGCAకి మధ్య ఏమన్నా అంటే డిస్ప్యూట్స్ వచ్చే రీజన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ అలా ఏముండవండి. ఖచ్చితంగా ఏమవుతుంది ఇప్పుడు రీసెంట్ గానే జస్ట్ మీరు వచ్చే ముందే నేను ఐ సీన్ వన్ న్యూస్ స్టేటింగ్ దట్ వీక్లీ ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో ప్రస్తుతానికి రైట్ నౌ దే హ్యాడ్ రిమూవ్డ్ ఇట్ సో దట్ ఆపరేషన్స్ జరగడానికి. సో ఈవెన్ ఇండిగో విల్ సిట్ అండ్ టాక్ విత్ DGCA రైట్ నో, కొంచెం మాకు టైం ఇవ్వండి, ఆ లోపల మేము సెట్ చేసుకుంటామని ఏదో మాట్లాడుకొని దే ఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్ అవుట్ ఫర్ షూర్. దే ఆర్ గోయింగ్ టు. కానీ దీనివల్ల ఎఫెక్టివ్గా ఏదైతే DGCA ఇచ్చిందో అది స్టెప్ బ్యాక్ చేయకన్నా కరెక్ట్గా దాంట్లోనే ఉంటే అందరికీ అది సేఫ్టీ అండి. కాకపోతే ప్యాసింజర్స్ టికెట్స్ అనేది ఇంకొంచెం ప్రైస్ పెరగచ్చు, ఎందుకంటే పైలట్స్ నెంబర్ ఆఫ్ పైలట్స్ పెరుగుతారు, క్రూ పెరుగుతారు, అప్పుడు వాళ్ళ శాలరీస్ అనేది కూడా ఎఫెక్టివ్గా వీళ్ళ మీదే పడుతుంది. బట్ సేఫ్టీ బాగుంటుంది కదండి. సేఫ్టీ ఈస్ డెఫినెట్లీ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. సో దట్ వే ఇట్ ఈస్ గుడ్. అయితే ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇన్ని మంత్స్ అని అయితే చెప్పలేమంటారా అసలు ఈ సిచ్యువేషన్ సద్దుమనిగేది అన్నట్టుగా? I don't think it will take months. వీక్స్ పడుతుంది. Maybe within this month they are going to sort it out for sure. ఎందుకంటే వాళ్ళు అంత అన్ప్లాన్డ్ గా ఎవరు ఉండరు. వాళ్ళ ఫ్లైట్ ఒకటి క్యాన్సిల్ అయిందంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్ లేకనా లేదు. ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ బేలో ఒక 1 minute ఉన్నా సరే దాని ఛార్జెస్ లాక్స్ అండ్ లాక్స్లో ఉంటాయి. అలాంటప్పుడు ఒక ఎంటైర్ డే ఒక ఫ్లైట్ ఉంది అంటే ఎంత ఛార్జెస్ పడుతుంది ఎయిర్లైన్స్. అండ్ టికెట్స్, ప్యాసింజర్స్ టికెట్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి ఒక అంటే అది ఎంత ఇట్స్ లైక్ ఇన్ సియాస్ ద మనీ ఇస్. ఎయిర్లైన్స్ అంత లాస్ చేసుకోవాలనుకోదు కాబట్టి ఐఎమ్ షూర్ దే మైట్ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ నైసర్ వే. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో ఇది సార్ట్ అవుట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మేబీ బై దిస్ మంత్ దే షుడ్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే స్వాతి గారు, ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరుగుతుంది కదా, ఫర్ ఏ చేంజ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్లయితే ఈ DGCA రూల్స్ అండ్ క్యాబిన్ క్రూకి కానీ పైలట్కి కానీ ఆ రెస్టింగ్ అవర్స్ అనేవి మనం పెంచాలి ఫర్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ అన్నారు కదా. ఆ రెస్టింగ్ పీరియడ్ ఉండడం ఎంత
ఇంపార్టెంట్? ఎందుకంటే ఫ్లైట్లో ఏ చిన్నది జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో డెసిషన్ అనేది తీసుకోవాలి. క్యాప్టెన్స్ స్లీప్ మనమే ఉన్నాం, ఒక నిద్ర ప్రాపర్ స్లీప్ చేసి నెక్స్ట్ డే వచ్చినప్పటికీ మన బ్రెయిన్ వర్కింగ్కి కొంచెం స్లీప్ అట్లీస్ట్ 1 hour డిలేగా మనం పడుకున్నా 1 hour ముందు మనం లేచినా సరే మన మైండ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. సో నార్మల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, ఏదైనా చిన్న చిన్న గ్లచెస్ చేస్తాము, బట్ వీ కెన్ రెక్టిఫై ఇట్. ఫ్లైట్లో చిన్న గ్లచెస్ కూడా దారి లేదండి. ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఎంటైర్ ఫ్లైట్ కెన్ కొలాప్స్. సో ఈ రిస్క్ అనేది తీసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా రెస్ట్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ క్యాబిన్ క్రూగా వర్క్ చేశాను కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోతుండే వాళ్ళం మేము కూడా. మాకు వీక్లీ 1 day ఆఫ్ వచ్చినప్పటికీ అనిపిస్తుంది బయట వాళ్ళకి చూడడానికి ఏముంది 1 day ఆఫ్ ఉంది, 1 day హోమ్ స్టాండ్ బై ఉండి 2 days ఉన్నాయి కదా అనేసి. కానీ ఏమవుతుందంటే ఫ్లైట్లో యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ మేము వర్క్ చేస్తున్నాము, మేము సాఫ్ట్వేర్స్లో చేస్తున్నాము, ఇంకేదో మీడియాలో చేస్తున్నాం, ఏందో చేస్తున్నాం, ఇక్కడంతా మేము 12 hours చేస్తున్నాం, మేము ఎగ్జాస్ట్ అవ్వడం లేదు, వీళ్ళు ఎందుకు ఎగ్జాస్ట్? దట్ క్వశ్చన్ మైట్. సో ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫ్లైట్ ఏంటంటే ఆ ప్రెషర్లో ఫ్లై అవుతుంది, అంత హైట్లో ఆ ప్రెషర్లో ఫ్లై అవుతుంది. ఇట్స్ నాట్ అన్ ప్యూర్ ఆక్సిజన్ విచ్ వీఆర్ ఇన్హేలింగ్ ఆల్సో. అండ్ ఆ ప్రెషర్లో ప్యాసింజర్స్ రెస్టింగ్ కూర్చొని ఉన్నారు, క్రూ ఆర్ నాట్ ఈవెన్ రెస్టింగ్. ఓకే, యాజ్ బీయింగ్ ఇన్ టు ద క్రూ ఐఎమ్ టాకింగ్. పైలట్స్ అనే వాళ్ళు ఎస్ కూర్చొని ఉంటారు, కానీ ఆటో పైలట్ వర్క్ అవ్వలేదంటే మాత్రం వాళ్ళకి ఒక్క సెకండ్ టైం ఉండదు, కనీసం మధ్యలో టీ తాగడానికి కూడా వాళ్ళ దగ్గర టైం ఉంది. ఆటో పైలట్ వర్క్ అవుతున్నంత వరకు వాళ్ళ లైఫ్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. ఏదైనా చిన్న గ్లచ్ వచ్చినా ఏదొచ్చినా దాని మీదే ఉండిపోతారు అనమాట. ఫ్లైట్లో మన ఎఫెక్ట్ ఆన్ గ్రౌండ్లో మీరు 1 hour వర్క్ చేయడం, ఫ్లైట్లో లైక్ 10 minutes వర్క్ చేయడం ఒకటి. సో దట్ వే చూసుకుంటే క్రూకి కానీ క్యాప్టెన్స్ కానీ రెస్ట్ పీరియడ్ అనేది పెంచాలి, పెంచితేనే ఇట్ ఈస్ గుడ్. లైక్ అంటే ఇట్స్ నాట్. అందుకే ఆల్కహాల్ తాగి మనం ఆఫీస్కి వెళ్ళకూడదు, ఇది రూల్ అందరి దగ్గర ఉంది. కానీ ఏముంది, నైట్ ఆల్కహాల్ తాగేసి కొంచెం పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటాం, మనం సెట్ అయిపోతాం. మాకు అలా కాదండి, ఎగ్జాక్ట్ 12 hours ముందు, 12 hours ముందు కూడా ఫుల్గా తాగడానికి లేదు, ఏదో ఒక 1 peg 2 peg ఇస్ ఫైన్. లేదంటే ఏమవుతుంది, ఆ BHX మన ఆ రోడ్ మీద కూడా చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోండి. కానీ అలా కాదు, ఇది చాలా ఎఫెక్టివ్గా ఒక రూమ్ అంటూ ఉంటుంది, దీనికి ఒక CCTV క్యామ్ ఉంటుంది, ప్రాపర్ డాక్టర్ వచ్చి చేస్తారు, ఎవ్రీ టైం ఉంటుంది. ప్రతి ఫ్లైట్ పైలట్స్ కి ఇద్దరికి ప్రీ ఫ్లైట్ చెక్స్ అంటాం, ప్రీ ఫ్లైట్ BA అంటాం ఇది. సో దీన్ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, 15 minutes టైం ఇస్తారు. సెకండ్ టైం ఇది పాజిటివ్ వస్తే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ రికార్డ్స్లో ఉండిపోతుంది, వాళ్ళ లైసెన్స్లో అది మెన్షన్ చేస్తారు. సో క్రూకి అయితే 3 times వచ్చిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ద జాబ్ కంప్లీట్లీ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 months ఆఫ్ గ్రౌండింగ్ ఉంటుంది. సో ఎవరు ఇంత రిస్క్ తీసుకోవాలనుకుంటారు? బై మెనీ ఛాన్స్ లైక్ పుల్ అవుట్ అయ్యారు, హోమ్ స్టాండ్ బై ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ రోజు ఫ్లైట్ లేదు కదా, ఏమో పుల్ అవుట్ అవ్వము అనుకొని తాగితే అలా కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు, రిస్కీ అనమాట. సో కానీ ఇది ఇంత ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చి అండి యాక్చువల్లీ పోస్ట్ ఫ్లైట్ BA అంటాం. అంటే ఫ్లైట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మ్యాండేటరీగా చేస్తారు, లేకంటే ఆన్ స్పాట్ ఇన్స్పెక్షన్ లాగా కూడా చేస్తారు. బై ఎనీ ఛాన్స్ లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫ్లై అవుతున్నారు, ఫ్లైట్ లోపల ఉంది ఆల్కహాల్, కొంచెం తాగుదామని ఎవరైనా తాగారంటే కంప్లీట్గా లైసెన్స్ క్యాన్సిల్, ఇంకా జీవితంలో వాళ్ళు ఫ్లై చేయలేరు. అండ్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అనేవి. మేము కార్ అంటాం, సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అంటాం, రెగ్యులేషన్స్ అని కూడా కొంతమంది అంటారు. వీటి ప్రకారం రూల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా దెర్ ఇస్ అన్ ఇన్సిడెంట్. పైలట్ అనే ఏదో మూవీ ఉంది యాక్చువల్లీ, అమెజాన్లో ఉంది యాక్చువల్లీ. ఇట్స్ న్యూయార్క్ వన్ ఇన్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో దాంట్లో పైలట్ ఫ్లైట్లో కొంచెం ఆల్కహాల్ తాగినట్లు బట్ ఆ పైలట్ తప్ప ఇంకెవరు ఆ ఫ్లైట్ని అంత బాగా ల్యాండ్ చేసిండలేరు, క్రాష్ ల్యాండింగే. బట్ హీ సేవ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్, అందరు ప్యాసింజర్స్ బతికారు. ఇట్స్ క్రాష్ ల్యాండింగ్ బట్ అందరూ బతికారు. బట్ స్టిల్ ఆయన మీద ఎంత ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, ఎలా జరిగాయని యూ నీడ్ టు వాచ్ దట్ మూవీ. సో యాక్చువల్లీ అందుకే అంత సీరియస్గా తీసుకుంటారు. సో ఇంటాక్సికేషన్ లాగానే అండి స్లీప్ కూడా, స్లీప్ ప్రాపర్గా ఉంటేనే రెస్ట్ పీరియడ్. అందుకే ఇది లేఅవర్స్లో ఇవ్వడం లేదు, మళ్ళీ హోమ్ టౌన్ మనది హోమ్ బేస్ అంటామండి మేము, ఏదైతే బేస్ అక్కడ మాత్రం 48 hours అనేది కంటిన్యూస్గా పైలట్స్కి రెస్ట్ పీరియడ్ ఇవ్వాలనేది రూల్. ఇప్పుడు 2 days, 1 day కాస్త 2 days అయింది అంటే ఆ 1 day పైలట్స్ అంతా అవైలబుల్ ఉండరు. ఆ 1 day పైలట్స్ అరేంజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంతమందికి, అందుకే ఇష్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. సో చూసారు కదండి, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఆ రెస్టింగ్ పీరియడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ సేఫ్టీ, DGCA రూల్స్ ఎలా పెట్టారు అనేది చాలా కరెక్ట్. అండ్ అలాగే ఇండిగో వాళ్ళకి స్టాఫ్ దొరకలేదు, రిక్రూట్మెంట్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇదంతా ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు. ఇలా చేస్తే ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా చాలా నష్టం వస్తుంది. కొంచెం ప్యాసింజర్స్ ఓపిక పడితే ఇది కొన్ని వీక్స్లో కానీ విత్ ఇన్ దిస్ మంత్ కానీ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.